అకౌంట్ లో డెబిట్ వైపున వచ్చేటువంటివి ప్రత్యక్ష ఖర్చులు. సో దిస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ అపియర్ ఆన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క డెబిట్ వైపుననే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ మీకు ట్రయల్ బ్యాలెన్స్ లో ఉండేటివి ఏవేవి ఎక్కడెక్కడ వస్తాయి అనేది నేను మీకు జస్ట్ చదివి వినిపిస్తాను, మీరు అక్కడ నోట్ చేసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక్కొక్క అంశము చదువుతాను, అది ఎందులో వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జస్ట్ అక్కడ నోట్ చేసుకోండి. చెప్తా. ఫస్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీ అంటే ఆస్తి. ఆస్తి ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. సో దానికి ఎదురుగా బిఎస్ అని రాసుకోండి, బిఎస్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఎక్కడ వస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ అంటే ప్రత్యక్ష ఖర్చులు, కాబట్టి ఇవి ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది డెబిట్ సైడ్. సో అక్కడ టీడీఆర్ అని పెట్టుకోండి, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అని. నెక్స్ట్ శాలరీస్. శాలరీస్ అనేవి పరోక్ష ఖర్చులు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది, పిఎల్ డిఆర్ అని పెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ డిఆర్. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది మనకు ఆస్తి. ఆస్తి అంటే ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఆస్తి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, కాబట్టి దానికి బిఎస్ అని పెట్టుకోండి, ఫర్నిచర్. నెక్స్ట్ ఫ్రైట్ ఆన్ పర్చేజెస్. ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ అనేది ఇట్స్ ఎ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది, టీడీఆర్ అని పెట్టుకోండి. ఫ్రైట్ ఆన్ సేల్స్. ఫ్రైట్ ఆన్ సేల్స్ అనేది దిస్ ఈజ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది, కాబట్టి పిఎల్ డిఆర్ అని పెట్టుకోండి దానికి పక్కన, పిఎల్ డిఆర్. నెక్స్ట్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ అంటే ఆస్తి కదా, బిల్డింగ్స్ అనేవి ఆస్తి కదా. సో కాబట్టి ఆస్తి ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, అంటే బిఎస్ అని పెట్టుకోండి, బిఎస్. ఏనా నేను చెప్పేది వినిపిస్తుంది కదా అందరికీ? వెంగయ్య వినిపిస్తుంది అందరికీ? వినిపిస్తుంది కదా? నోట్ చేసుకుంటున్నారు కదా? నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకున్నాం సార్. అదే నోట్ చేసుకోండి, నేను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో మొన్న షేర్ చేశాను, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో బిల్డింగ్స్ అంటే, బిల్డింగ్స్ అనేది ఆస్తి కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్కడ వస్తాయి? ఏమైనా నాయక్ మ్యూట్ చేసుకో. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్స్. ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్స్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ అకౌంట్, డెబిట్ సైడ్. సో పిఎల్ డిఆర్ అని పెట్టుకోండి దాన్ని, పిఎల్ డిఆర్. నెక్స్ట్ గుడ్ విల్. గుడ్ విల్ ఈజ్ అన్ అసెట్. గుడ్ విల్ అనేది కంటికి కనిపించని ఆస్తి. అది
కాబట్టి అది కూడా బ్యాలెన్స్ షీట్లోనే వస్తుంది. సో గుడ్ విల్ పక్కన బిఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్. జనరల్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ఇట్స్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ పిఎల్ డిఆర్ అని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్. ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్ ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. టిడిఆర్ అని నోట్ చేసుకోండి. టిడిఆర్. నెక్స్ట్ సన్రీ డెటార్స్. సన్రీ డెటార్స్ ఈజ్ అన్ అసెట్. సన్రీ డెటార్స్ అనేది అసెట్. సో కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. బ్యాలెన్స్ షీట్ సన్రీ డెటార్స్ బ్యాలెన్స్ షీట్ బిఎస్. నెక్స్ట్ ఫ్యాక్టరీ లైటింగ్. ఫ్యాక్టరీ లైటింగ్. ఫ్యాక్టరీ అనే పదంతో స్టార్ట్ అయ్యే ఏ ఖర్చు అయినా సరే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్కడొస్తాయి? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ టిడిఆర్ ఫ్యాక్టరీ లైటింగ్. నెక్స్ట్ స్టాక్ ఆన్ 31st December 2020. స్టాక్ ఆన్ 31st December 2020. ఇది యాక్చువల్గా January 1st 2020 ఉండాలి ఆడ. అది ఓపెనింగ్ స్టాక్ అంటారు. మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చేటువంటి స్టాక్ ఏదంటే ఓపెనింగ్ స్టాక్ అంటారు దాన్ని. అది డేట్ తప్పిచ్చాడు వాడు. సో కాబట్టి దాన్ని మనం ఓపెనింగ్ స్టాక్ ఆ డేట్ మార్చుకోండి. 31 December 2020 ఉంది కదా బ్రాకెట్లో, దాన్ని January 1, 2020 అని పెట్టుకోండి. 1 January 2020 అది ఓపెనింగ్ స్టాక్ అంటారు. సో ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది కూడా మనకు ట్రేడింగ్ అకౌంట్లోనే డెబిట్ సైడ్ వస్తుంది. టిడిఆర్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఫస్ట్లోనే వస్తుంది ఇది. నెక్స్ట్ మోటార్ కార్. మోటార్ కార్ అనేది ఆస్తి, అసెట్. అసెట్ అంటే ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ పర్చేజెస్. పర్చేజెస్ ఎక్కడ వస్తాయి మనకు? ట్రేడింగ్ అకౌంట్లో. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి పర్చేజెస్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అనేవి మనము దీన్ని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ సేల్స్లో నుంచి వీటిని తీసేసి చూపిస్తాం. సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేసి చూపిస్తాం. సో దానికి పిసిఆర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అనేవి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. బ్యాడ్ డెట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఛార్జెస్. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఛార్జెస్ అనేది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. పిఎల్డిఆర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అట్ బ్యాంక్ అనేది ఆస్తి, అంటే బ్యాంకులో నగదు అని అర్థం. సో బ్యాంకులో మన డబ్బులు ఉన్నాయంటే అది మనకు ఆస్తే కదా. సో కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్ క్యాష్ అట్ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇది కూడా ఆస్తే, చేతిలో నగదు అంటారు. మన చేతిలో ఉండే నగదు అంటే మన దగ్గర ఎంత ఉంది డబ్బు అని. సో క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా బ్యాలెన్స్ షీటే, బిఎస్ అని పెట్టుకోండి. సో ఈ విధంగా మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి అంశాలలో ఏవేవి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి, ఏవేవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి, ఏవేవి బ్యాలెన్స్ షీట్లో వస్తాయి అనేది మొదట ఐడెంటిఫై చేసుకోవాలి. ఎగ్జామినేషన్లో మీరు దాని క్వశ్చన్ పేపర్ మీద నోట్ చేయకూడదు, జస్ట్ గుర్తు పెట్టుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ
మీరు లెక్క చేయడానికి అనువుగా ఉంటుందని నేను జస్ట్ పక్కన నోట్ చేసుకోమని చెప్పాను. ఎగ్జామ్లో అలా చేయకండి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీద అలా నోట్ చేస్తే డీపాట్ చేస్తారు, చేయకూడదు. నెక్స్ట్ ఇంకా ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపున ఉండే అంశాలు చూద్దాం. క్రెడిట్ వైపున ఉండేటువంటి అంశాలు ఏమున్నాయి? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అనేది ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, సో దానికి బిఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్. సన్రీ క్రెడిటార్స్ కూడా మనకు బ్యాలెన్స్ షీట్లోనే వస్తుంది. సన్రీ క్రెడిటార్స్ అనేది కూడా బ్యాలెన్స్ షీట్లోనే వస్తుంది, సో బిఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ అంటే బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకున్నాం, అది అప్పు కదా, ఇస్ అ లయబిలిటీ బ్యాంక్ లోన్ అనేది. సో బ్యాంక్ లోన్ ఈజ్ అ లయబిలిటీ, దేర్ఫోర్ ఇట్ షుడ్ బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, అది కూడా బిఎస్ అని పెట్టుకోండి, బ్యాంక్ లోన్. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అనేవి ఇవి మనం డెబిట్ సైడ్ పర్చేజెస్ చూపించేటప్పుడు పర్చేజెస్లో నుంచి లెస్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ అని దీన్ని తీసేసి చూపిస్తాం, కాబట్టి దాన్ని టీడిఆర్ అని పెట్టుకోండి, టీడిఆర్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అంటే మనకు ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ టీసీఆర్ అని పెట్టుకోండి, టీసీఆర్. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు, ఈ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపున ఉంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపునే చూపిస్తాం. సో పిఎల్సిఆర్ అని పెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సిఆర్, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో ఈ విధంగా మనము నోట్ చేసుకున్న తర్వాత మనము సర్దుబాట్లలోకి చూద్దాం, లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనే కింద కొంత ఇచ్చాడు కదా. సో వీటిని మనం అక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి అంశానికి సర్దుబాటు చేస్తూ చూపించాలి. అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటిది అంటే నేను చెప్పాను, అడ్జస్ట్మెంట్లో వచ్చినది 2 చోట్ల వస్తుంది. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ రావచ్చు, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో రావచ్చు. ఓకే, సో కాబట్టి ఈ సర్దుబాట్లు దేనికి సర్దుబాటు చేయాలి అనేది నేను జస్ట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెంబర్ 1, stock on hand on 31st December 2020 was valued at 30,500. Stock on 31st December 2020 was valued at, అది అమౌంట్ తప్పించినట్టున్నానా, అది 30,000, అది 30,500 కాదు, 30,000 వేసుకోండి, ఓన్లీ 30,000, ఓన్లీ 30,000 ఇది. సో ఇది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఒక స్టాక్ ఉంది కదా, స్టాక్ January 1st 2020 అని మనం డేట్ మార్చుకొని రాసుకోమని చెప్పినాను చూడండి. ట్రయల్ బ్యాలెన్స్లో ఒక స్టాక్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్లో కూడా ఒక స్టాక్ ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్లో ఉండే స్టాక్ ఏమిటయ్యా అంటే ఓపెనింగ్ స్టాక్. ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేది స్టాక్ ఏదంటే ఓపెనింగ్ స్టాక్, దాన్ని ప్రారంభ సరుకు అంటాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేటువంటి ప్రారంభ సరుకును మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. అదే అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి, సర్దుబాట్లలో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ను మనం 2 చోట్ల చూపించాలి కదా, 2 చోట్ల చూపించాలి. దీన్ని ఒకసారి ఎక్కడొస్తుంది, ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి. ఒకసారి క్లోజింగ్ స్టాక్ను ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకోండి పక్కన, టీసీఆర్
అండ్ బిఎస్. మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ స్టాక్ అనేది. కాబట్టి అక్కడ ఫస్ట్ పాయింట్కు పక్కన టీసీఆర్ అండ్ బిఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ 2, రెండో అంశం ఏమిటి అంటే డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మెషినరీ బై 10%, ఫర్నిచర్ బై 5% అండ్ మోటార్ కార్ బై ₹1,000. ఇది డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే కింద తరుగుదల అంటారు తెలుగులో. దీన్ని మొదట వాడు ఇచ్చిన పర్సంటేజ్ను, తరుగుదల అనేది మనకు స్థిరాస్తుల మీద లెక్క కడతారు నాయన. డిప్రిషియేషన్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ది ఫిక్స్డ్ అసెట్స్. దేర్ఫోర్ వాడు ఏ వాటి మీద డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయమన్నాడు? ప్లాంట్ అండ్ మెషినరీ మీద 10%. అంటే 10% మనం ప్లాంట్ అండ్ మెషినరీ ట్రయల్ బ్యాలెన్స్ లో చూస్తే ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత ఉంది? 20,000 ఉంది. ఆ 20,000 మీద 10% మనం డిప్రిషియేషన్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపించాలి. మరలా దాన్ని ఆస్తిపల పట్టిలో ప్లాంట్ అండ్ మెషినరీ చూపించినప్పుడు అందులో నుంచి ఈ డిప్రిషియేషన్ ను తగ్గించి చూపించాలి. సో 2 సార్లు వచ్చింది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒకసారి, బ్యాలెన్స్ షీట్ లో ఒకసారి. అదేవిధంగా ఫర్నిచర్ మీద 5% తరుగుదల అన్నాడు. సో ఫర్నిచర్ మీద 5% క్యాలిక్యులేట్ చేసి ఆ 5% ఎంతైతే వచ్చిందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ మొదట ఒకసారి చూపించాలి. తర్వాత మళ్ళీ ఆస్తిపల బడ్డీలో ఫర్నిచర్ చూపించేటప్పుడు అందులోంచి డిడక్ట్ చేసి చూపించాలి. 2 చోట్ల వచ్చింది కదా. నెక్స్ట్ మోటార్ కార్ మీద ₹1,000 అన్నాడు. మోటార్ కార్ మీద ₹1,000 వాడే అమౌంట్ ఇచ్చాడు. సో ఇది కూడా మనకు ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపించాలి. మరలా మోటార్ కార్ వాల్యూ బ్యాలెన్స్ షీట్ లో చూపించేటప్పుడు దాంట్లోంచి తీసేసి చూపించాలి, అందులో నుంచి తీసివేసి చూపించాలి. సో ఈ విధంగా మనకు అడ్జస్ట్మెంట్స్ లో వచ్చిన ప్రతి అంశము కూడా 2 చోట్ల, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కానీ చూపించాలి, తర్వాత రెండవది బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. 2 చోట్ల వస్తుంది అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ 3, మీరు అందరూ కూడా మీ హాల్ టికెట్ నెంబరు కరెక్ట్గా పోస్ట్ చేయండి అయినా, మళ్ళీ లేట్ అవుతుంది క్లాస్కు. కొంతమంది హాల్ టికెట్ నెంబర్ పోస్ట్ చేయకుండా వేరే నెంబర్, రోల్ నెంబర్ చేస్తున్నారు అయినా. రోల్ నెంబర్ పోస్ట్ చేయొద్దండి. అబ్బాయి ఎవరు నిన్న మెసేజ్ కూడా పెట్టాను, మీ కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ మీరు నోట్ చేసుకోమని చెప్పాను. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా పోస్ట్ చేయండి. ఒక్కసారి మాత్రమే చేయండి, 4-5 సార్లు చేయకండి. ఒక్కసారి మాత్రమే పోస్ట్ చేయండి, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ లెఫ్ట్ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ చేసింటే ఓకే. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3, బ్రింగ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు 5% ఆన్ సన్రీ డెటార్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, బ్యాడ్ డెట్స్ అనేది 5%గా ఉంచమంటున్నాడు. ఇది సన్రీ డెటార్స్ మీద మనం క్యాల్కులేట్ చేసి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము ఒకసారి. మరలా బ్యాలెన్స్ షీట్లో సన్రీ డెటార్స్ నుంచి దీన్ని తీసేసి చూపిస్తాం, సన్రీ డెటార్స్ నుంచి డిడక్ట్ చేసి చూపిస్తాం. నెక్స్ట్, ఏ కమిషన్ ఆఫ్ ₹1% ఆన్ ది గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఫర్ వర్క్స్ మేనేజర్. సో ఇది వర్క్స్ మేనేజర్ కమిషన్. వర్క్స్ మేనేజర్ కమిషన్ అనేది దీన్ని మనం నెట్ ప్రాఫిట్ రాకముందు అన్నీ వేసిన తర్వాత బ్యాలెన్స్ ఫిగర్ ఎంత ఉంటుందో దాని మీద 1% కమిషన్, వర్క్స్ మేనేజర్ కమిషన్ అనేది చెల్లించమని చెప్పాడు. సో ఇది 1% క్యాల్కులేట్ చేసి మొదట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము. మరలా ఇది చెల్లించవలసి ఉంది కాబట్టి, చెల్లించవలసిన ఖర్చు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో కూడా మళ్ళీ దీన్ని లయబిలిటీ సైడ్ చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ పాయింట్, ఏ కమిషన్ ఆఫ్ 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్
after charging the works manager commission is to be credited to the general manager. సో ఇది కూడా జనరల్ మేనేజర్ కమిషన్ కూడా అంటే వర్క్స్ మేనేజర్ కమిషన్ కూడా వేసిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ మీద 2% వీనికి కమిషన్ ఇమ్మంటున్నాడు. సో అది ఎంతనో క్యాలిక్యులేట్ చేసి మనం ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము, మరలా ఇది కూడా చెల్లించవలసి ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపిస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఏ ఏ అంశాలు అయితే ఇచ్చినారో అవి బ్యాలెన్స్ మనకు ఫైనల్ అకౌంట్స్ 3 దానిలో ఎక్కడో ఒక చోట మాత్రమే వస్తుంది. అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చినటువంటి అంశాలు 2 చోట్ల మనం చూపించాలి. సో ఆ ప్రకారం మనము ట్రేడింగ్ అకౌంట్ మొదట తయారు చేయాలి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత వేయాలి, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేయాలి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, నేను చెప్పినది ఒక అవగాహన వచ్చిందా? నాకు ఎనీబడి రెస్పాండ్? దిలాన్? సార్ అవన్నీ నోట్ చేసుకున్నారు కదా? అవును సార్, చేసుకున్నాం సార్. ఇప్పుడు ఆన్సర్ కూడా నేను మీకు షేర్ చేశాను కదా, ఆన్సర్ కూడా రాసుకోండి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. ఓకే, నేను రేపు క్లాస్ లో మళ్ళా దాన్ని ట్రేడింగ్ అకౌంట్ ఒక్కొక్కటి మీకు ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరూ కూడా క్లాస్కు అటెండ్ అయ్యి ఖాళీగా కూర్చోకుండా నేను అవి చెప్పినవి నోట్ చేసుకొని నోట్స్లో ఎక్కించుకోండి. నేను వాట్సాప్లో పెట్టే ప్రాబ్లము సొల్యూషను ఖచ్చితంగా మీరు నోట్స్లో ఎక్కించుకొని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మీరు దాన్ని గమనించుకుంటూ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు సొంతంగా వర్కౌట్ చేసుకోండి. అలాగైతేనే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకేంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో మనం బోర్డు మీద లెక్క చేయడానికి వీలు కాదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ ఫైనల్ అకౌంట్స్కు సంబంధించిన యూట్యూబ్లో వీడియో లెసన్స్ ఉంటాయి. అది నేను వాటిని కూడా మీకు షేర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. మీకు ఈ చాప్టర్ ఏంటంటే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది, ఆన్సర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయాలి, బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. సో ఇవన్నీ కూడా ఒకే క్లాసులో అనేది వీలు కాదు. కాబట్టి ఒక ప్రాబ్లం చేయడానికి మనకు కనీసం అంటే 3 క్లాసులన్నా పడుతుంది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికే. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినది మీరు మళ్ళా నోట్స్లో రాసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఏదో ఊరిగా ఫోన్ ముందర పెట్టుకొని ఏదో సార్ చెప్తున్నాలే అని అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు రేపు పరీక్షల్లో. ఓకేనా? సో దయచేసి అందరూ కూడా సహకరించి ఈ లెక్క నేను మీకు వాట్సాప్లో షేర్ చేశాను, ప్రాబ్లము షేర్ చేశాను, ఆన్సర్ కూడా షేర్ చేశాను. సో దాన్ని నోట్ చేసుకోండి. ఆన్సర్ నేను మళ్ళా రేపు నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఏ అంశాలు ఎక్కడ వస్తాయి అనేది ఓవరాల్గా చెప్పినాను. రేపు మనం అకౌంట్ వైజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో మీరు ఇంకా మీ నెంబరు పోస్ట్ చేసిన వాళ్ళు లెఫ్ట్ అయిపోండి.